చంద్ర ఎలాగున్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనకైతే రైల్వే నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయింది. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్లస్ మనకైతే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకైతే ఇంటర్ ఇంకా ఐటీఐ అర్హత వాళ్ళకైతే 10 ప్లస్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళకైతే మంచి జాబ్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఏంటి ఆ జాబ్ అని చెప్పేసి మనం సింపుల్ మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడైతే మాత్రం మన క్లియర్ నోటిఫికేషన్ అయితే వెళ్ళబోతున్నాం ప్లస్. సో ఇటుగా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ చూడబోతున్నాం. నోటిఫికేషన్ మనకి స్టార్టింగ్ డేట్ ఎన్ని డేట్ అన్ని ఉండబోతున్నాయి. ఇది సార్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్లస్ మనకైతే సెంట్రల్ నుంచి సాలరీస్ కానివ్వండి మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆమెలో అయితే ఉంటుంది. మరి ఇక్కడ కానీ మన ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే 16th ఆగస్ట్ నుంచి 16th సెప్టెంబర్ వరకు మనకైతే మాత్రం దీనికి అప్లై చేసుకునే డేట్స్ అయితే ఇచ్చారు. మొత్తం 4000 పోస్టుల వరకు అయితే మాత్రం మీకైతే మాత్రం దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకే కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు విద్యా అర్హతలు కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే విద్యా అర్హతలు ఏంటి కావాలని కూడా అనుకున్నట్లయితే మీకు ఏ 10th క్లాస్ అయితే అడుగుతారు. అదే విధంగా 10+2 ప్యాటర్న్ అయితే అడుగుతారు 50% మార్క్స్. ఇంకా దాంతో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐలో ఏదో ఒకటి రెండు ఐటీఐలో ఏదో ఒక రిలవెంట్ ట్రేడ్ అయితే మాత్రం మీరు చేసి ఉండాలి. అది ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు. దానికి సంబంధించి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మిస్. ఇంకా అదే విధంగా కానీ ఏజ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసరికి మనకి 15 ఇయర్స్ నుంచి అలాగే 24 ఇయర్స్ మధ్య ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఏజ్ క్యాలిక్యులేట్ చేసేది కూడా మనకి 16th ఆగస్ట్ నుంచి అయితే అంటే 16th సెప్టెంబర్ వరకు అయితే మనం క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే విధంగా ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వబోతున్నారు. అదే పర్సన్ విత్ డిసేబిలిటీ వచ్చేసరికి 10 ఇయర్స్ వరకు వాళ్ళకైతే మాత్రం ఏ రిలాక్సేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మనకైతే ఆన్‌లైన్‌లో ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే అవుతుంది. దీనికొచ్చేసరికి మనకి సుమారుగా ఒక రూ. 100 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారో వాళ్ళకే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజ్ అందరికైతే వర్తించదు. ఓన్లీ కొన్ని కాస్ట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అదే విధంగా ఫీమేల్ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా రూ. 20 అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అయితే మీరైతే పే అయితే చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్‌లో వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. దేర్ ఈస్ నో రిటన్ టెస్ట్ ఆఫ్ వైవా రిటన్ టెస్ట్ ఉండదు. అదే విధంగా మీకు వైవా కూడా ఉండదు. మీకైతే 10th మీకైతే వచ్చిన మార్కులు బట్టి మీకైతే పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అదే విధంగా ఏం పోస్టులు ఉన్నాయి మన రైల్వే డిపార్ట్మెంట్‌లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పెయింటర్ ఇంకా అదే విధంగా మనకైతే మాత్రం మెకానిక్ అయితే ఉన్నది. ఇంకా అలాగే మనకి రిఫ్రిజిరేటర్, ఏసీ కండిషనర్ ఇంకా అదే విధంగా చూసుకుంటే మళ్ళీ చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి చూసుకుంటే ఈ పోస్టులకి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ప్రొసీజర్ అని చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మీకైతే మాత్రం అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మీకు చివరిలో చూపిస్తాను. అంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఆ రిజిస్టర్ అయినప్పుడు మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌తో పాటు మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ ఏంటి, మీ మొబైల్ ఏంటి, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అయితే ఇస్తారో దాంతో మీకైతే క్యాండిడేట్ డాష్‌బోర్డ్‌లో మీ అప్లికేషన్ ఫిల్ అయితే అవుతుంది. ఎవరెవరికైతే అప్లికేషన్ ఫీజ్ ఉంటుందో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజ్ కూడా పే అయితే చేయాలి. అప్లికేషన్ ఫీజ్ కేవలం ఎస్సీ, ఎస్టీ అబ్బాయిలు కాకుండా ఓబీసీ అబ్బాయిలంటే ఓసీ అబ్బాయిలకి, బీసీ అబ్బాయిలకి మాత్రం అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు మీ ఫోటో సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ కూడా దీంట్లో అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఇక్కడ గాని మీరు చూసుకున్నట్లయితే మీ ఫోటో వచ్చేసరికి 10 to 50 కేబీ ఉండాలి. అదే విధంగా మీకొచ్చేసరికి మీకు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడానా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైస్‌గా ఇచ్చారు అంటే సరికి మీకు డివిజన్ వైస్‌గా ఇచ్చారనమాట. డివిజన్ వైస్‌లోని ఏ పోస్ట్‌లకి ఎంతెంత వేకెన్సీస్ ఉంది, ఏ కాస్ట్ వరకు ఎంతెంత వేకెన్సీ రిలీజ్ చేశారని చెప్పబోతున్నారు. సో, దానికి సంబంధించి మనకైతే ఇక్కడ నోటిఫికేషన్‌లోని కిందనైతే మాత్రం మనకి ఏ డివిజన్స్‌లోని మనకి ఎంతైతే ఉంది, ఏ పోస్టులున్నాయి, అదే విధంగా ఎన్ని పోస్టులున్నాయి, ఏ కాస్ట్ వరకు ఎన్ని పోస్టులున్నాయని చెప్పారు. మొత్తం అయితే మనకి 4000 ప్లస్‌గా నోటిఫికేషన్ అయితే ఉంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకిక్కడ ఇచ్చారు. అంటే ఏ కాలేజ్‌లో ఎంతెంతున్నయి, ఏ డివిజన్స్‌లో ఎంతెంతున్నయని చెప్పేసి మనకి క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం ఫ్రెండ్స్. సో, ఒకవేళ మీరు గాని చూసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న డివిజన్‌లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మరి అదే విధంగా ఈ స్కిల్ ఇండియా నుంచి వచ్చిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనేది వచ్చింది. మీరు ఒక వెబ్‌సైట్ కావాలనుకుంటే www.rrc.nr అని చెప్పి .org అనేది క్లిక్ అయితే చేయండి. మీకు ఈ జాబ్‌కి అంటే ఈ అప్రెంటిస్ జాబ్స్‌కి సంబంధించి మీకైతే అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది. సింపుల్‌గా మీకు 4900 అప్రెంటిస్ పోస్ట్‌లకైతే జాబ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మరి దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ వీడియో కూడా చేయమని చెప్పి కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. మీరైతే సింపుల్‌గా అప్లికేషన్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. ఒకవేళ ఇలాంటివి మీరు గాని లైక్ చేసినట్లయితే రైల్వే నుంచి మనకి ఫ్యూచర్‌లో టికెట్ కలెక్టర్ పోస్టులు కూడా రాబోతున్నాయి. ఆ పోస్టులకు కూడా నేను వీడియో చేసి పెడతాను. అది కూడా ఎలా అప్లై చేయాలని చెప్పేసి దానికైతే కేవలం ఇంట్రో ఉంటే సరిపోతుంది. సో, దాన్ని బట్టి అయితే మీకైతే మాత్రం ఆ వచ్చిన జాబ్స్‌కి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో అయితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.